మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడం, తాగునీటి ఏర్పాట్లు, నిరంతర విద్యుత్ సరఫరా తదితర అంశాల్లో ఎలాంటి లోటు లేకుండా చర్యలు చేపట్టాలని ఆయన దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్ గోదాములో జీఎస్టీ, ఎస్టీ అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు విక్రయిస్తూ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్న యజమానిపై కేసు నమోదు చేసుకుని 11 లక్షల విలువ గల 25 లక్షల గోధుమ పిండిని స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో స్టాప్ సెల్ నోటీసును ధిక్కరించి నిలుపుదల చేసిన ఎరువులను విక్రయించిన డీలర్పై బిచ్కుంద ఏడీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. జుక్కల్ మండలం ఖండేబల్లూర్ గ్రామంలోని ఓ ఎరువుల, పురుగుల మందుల దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల సమీపంలో ఉన్న కిరాణా దుకాణాలను, పాన్ షాప్ డబ్బాలను జిల్లా ఈగిల్ టీం ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సమాజానికి చేటు చేసే మత్తు పదార్థాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మహబూబాబాద్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలంటూ తరగతులు బహిష్కరించి విద్యార్థులు ధర్నా చేపట్టారు. తహసీల్దార్ ఆందోళన శిబిరం వద్దకు చేరుకుని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఛత్తీస్గఢ్లో కురిసిన వర్షానికి ఎగువ నుంచి 9,679 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి రాగా 15 గేట్లతో 10,739 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఏడాది కాలంగా రైతుల పంటలకు నష్టాలు కలిగిస్తూ ట్రాన్స్ఫార్మర్లను దొంగతనం చేస్తున్న ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 100 కిలోల రాగి తీగ, 2 మొబైల్ ఫోన్లతో పాటు మరో 2 వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కోరిట్ల ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర వైభవంగా సాగింది. ఈ మహోత్సవంలో పాల్గొన్న భక్తులు రథాన్ని లాగుతూ సంకీర్తనలతో యాత్రను విజయవంతం చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి హాజరయ్యారు. కుంకుమార్చన కార్యక్రమంలో 200 మంది మహిళలు పాల్గొని భక్తి శ్రద్దలతో అమ్మవారిని వేడుకున్నారు. హైదరాబాద్ గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయంలో 3,70,465 రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ ఈవోసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి సమృద్దిగా వర్షాలు కురవాలని మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కూకట్పల్లి పాఠశాల విద్యార్థులు సినుకమ్మ వాన సినుకమ్మ అనే జానపద గీతంతో ఆడిపాడి అందరినీ ఆకట్టుకున్నారు. కావాళ్లతో నీటిని తీసుకువచ్చి ఎండిపోతున్న పంటలకు నీరును పోస్తూ రైతులు పడుతున్న ఇబ్బందులను తమ ప్రదర్శనతో చాటి చెప్పారు.